ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంపై టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముల్లన్పూర్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన కీలక పోరులో హైదరాబాద్ జట్టు వ్యూహాత్మక లోపాలు, ఆటపై కనీస అవగాహన లేకపోవడం వల్లే 47 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిందని విమర్శించాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన రోహిత్ శర్మ ముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ ఆటతీరును తప్పుపట్టాడు. రాజస్థాన్ బౌలింగ్ విభాగంలో ఆర్చర్ మినహా మిగిలిన బౌలర్లు పెద్దగా రాణించలేదు. ఈ విషయాన్ని గమనించకుండా హైదరాబాద్ బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారని అన్నాడు. క్రీజులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉంటే రవీంద్ర జడేజా, యశ్రాజ్ రాజస్థాన్ రంగంలోకి దింపలేకపోయింది. కానీ ఆ లాజిక్ను ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పూర్తిగా మర్చిపోయారని అన్నాడు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ పిలవ ఫామ్పై రోహిత్ శర్మ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో ట్రావిస్ హెడ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకోవడం సరైన నిర్ణయం కాదని, అతను అసలు ఫిట్గా ఉన్నాడా లేదా అనే అనుమానం కలుగుతుందని అన్నాడు. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో ఎలాంటి బాధ్యత లేకుండా అనవసర షాట్ ఆడి ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయాడని అన్నాడు. ఈ సీజన్లో పిచ్లను, పరిస్థితులను అంచనా వేయడంలో హైదరాబాద్ పదే పదే విఫలమైందని టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ కూడా అన్నాడు. గతంలో లక్నో, కోల్కతా జట్లతో జరిగిన మ్యాచ్ల్లోనూ ఎస్ఆర్హెచ్ ఇదే తరహా వ్యూహాత్మక తప్పిదాలు చేసిందని అన్నాడు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ ట్రావిస్ హెడ్ స్థానంపై పునరాలోచన చేయాలని అశ్విన్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కు సూచించాడు.